హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. మనం ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ రీడ్ బ్లాసమ్స్ యొక్క గ్రామర్ చూద్దాము. ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి గ్రామర్ వస్తుంది అనే టాపిక్స్ మాత్రమే చూస్తాము. ఫస్ట్ ఈ కవర్ పేజ్ చూస్తే, ఈ కవర్ పేజ్ నుంచి మనకి ఏమన్నా బిట్ ఏమన్నా వస్తుంది అంటే ఇది ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ ఫుల్ ఫామ్ అడగచ్చు. అండ్ నెక్స్ట్ కంటెంట్ చూసుకుంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 లాగా ఇచ్చారు మనకి. ఫస్ట్ ఇందులో అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ప్రీ రీడింగ్, రీడింగ్, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్, లిసనింగ్ అండ్ రెస్పాండింగ్. ఈ ఆర్డర్ అడగచ్చు. క్లాస్ 4లో ఉన్న ఎకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్ని ఐడెంటిఫై చేయండి అని అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ప్రీ రీడింగ్, తర్వాత రీడింగ్, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్, లిసనింగ్ అండ్ రెస్పాండింగ్. ఈ ఆర్డర్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చాలు. ఫస్ట్ యూనిట్ 1 వచ్చేసరికి 3 బటర్ఫ్లైస్. ఈ 3 బటర్ఫ్లైస్కి సంబంధించి ఇది ఒక స్టోరీ. దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి గ్లాసరీలో నెక్టార్ అంటే స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. హనీ బీస్ పూలలో ఉన్న మకరందాన్ని తాగుతాయి కదా, ఆ మకరందాన్ని నెక్టార్ అంటారు. మనకి నెక్టార్ అనే మీనింగ్ ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ షెల్టర్ అంటే ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. నివాసం, దాన్ని షెల్టర్ అంటారు. పెబల్స్ అంటే చిన్న చిన్న గులకరాళ్ళు, స్మాల్ స్టోన్స్. డిస్మే అంటే అన్‌హ్యాపీ లేదా అన్‌ప్లెజెంట్, ఫీలింగ్ ఆఫ్ అన్‌హ్యాపీ లేదా డిసప్పాయింట్‌మెంట్. చేజ్డ్ అంటే దేన్నైనా వెంట పడడాన్ని చేజ్డ్ అంటారు. రాన్ ఆఫ్టర్, టు క్యాచ్. ఇది. సో, ఈ గ్లాసరీలో మొత్తం గ్లాసరీ అంతా చదవాలి. గ్లాసరీలో కొంచెం కష్టంగా ఉన్న వర్డ్స్ అలాంటివి ఏం లేవు, అన్నీ ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ కింద కాంప్రహెన్షన్ చూస్తే ఇది లెసన్‌కి సంబంధించింది. సో, మనకు అంత అవసరం లేదు. వొకాబులరీ చూద్దాం. ఇక్కడ వొకాబులరీలో 2 సెంటెన్సెస్ ఇచ్చారు. ఐ వోంట్ స్టే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే రిప్లైడ్ ద వైట్ బటర్ఫ్లై. 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ద గార్డెన్. ఫస్ట్‌లో బటర్ఫ్లై అనేది ఒకటే సింగులర్. కింద సెకండ్ సెంటెన్స్‌లో అండర్‌లైన్ చేసింది బటర్ఫ్లైస్ అంటే ప్లూరల్. ఫస్ట్ దాంట్లో ఉన్నది బటర్ఫ్లై నౌన్, అది సింగులర్ నౌన్. సెకండ్ దాంట్లో బటర్ఫ్లై అనేది బటర్ఫ్లైస్ అయింది అంటే ప్లూరల్ నౌన్ అనమాట. ఇది సింగులర్ అండ్ ప్లూరల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి సెంటెన్సెస్ ఇచ్చారు మనకి. ఇక్కడ కొన్ని సింగులర్స్ ఇచ్చారు, కొన్ని సింగులర్ నౌన్స్ ఇచ్చారు, ప్లూరల్ నౌన్స్ రాయమన్నారు. వీటికి ఈఎస్, ఐఈఎస్ని యాడ్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద సింగులర్ నౌన్స్ ప్లూరల్గా అయిపోతాయి అనమాట. ఫ్లవర్స్, పెబల్స్, ఫెలోస్, పెటల్స్, క్లౌడ్స్, వింగ్స్, బటర్ఫ్లైస్. వీటిలో ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చేసరికి ఫ్లవర్ ఓన్లీ ఎస్ జాయిన్ చేస్తే చాలు, FLOWERS. నెక్స్ట్ పెబల్స్ కూడా ఉట్టి ఎస్ యాడ్ చేస్తే చాలు. ఫెలోస్, FELLOWES యాడ్ చేయాలి. PETALS పెటల్స్. క్లౌడ్స్ కూడా CLOUDS క్లౌడ్స్. వింగ్స్ WINGS ఉట్టి ఎస్ యాడ్ చేస్తే చాలు. బటర్ఫ్లైస్కి IES యాడ్ చేయాలి. We can form plurals by adding S, ES or IES at the end of the singular form of most nouns. మోస్ట్ నౌన్స్కి వాటి యొక్క ప్లూరల్ ఫామ్ ఎలాగ మనం ఫామ్ చేస్తామంటే ES లేదా IES యాడ్ చేయడం వల్ల అని చెప్తున్నారు. ఇక్కడ ఒక పజిల్ ఇచ్చారు. ఆ పజిల్ని ఇక్కడ ఫిల్ చేయమన్నారు. ఇవి డిఎస్సికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ చూడండి, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ నౌన్ గురించి ఇచ్చారు. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబల్స్ ఆన్ బటర్ఫ్లై. ఇక్కడ రెయిన్, బటర్ఫ్లైస్ అండర్లైన్ చేశారు. ఇంకా 7 సెంటెన్సెస్ చదువుతాం. హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. హనీ అనేది అండర్లైన్ చేశారు. గోల్డ్ ఇస్ అ ప్రిషియస్ మెటల్. గోల్డ్ అండర్లైన్ చేశారు. వీ గెట్ వుడ్ ఫ్రమ్ ట్రీస్. వుడ్ అనేది అండర్లైన్ చేశారు. వీ షుడ్ డ్రింక్ క్లీన్ వాటర్ అనేది అండర్లైన్ చేశారు. వీ గెట్ ఊల్ ఫ్రమ్ షీప్. ఊల్ అనేది అండర్లైన్ చేశారు. ఐ డు నాట్ ఈట్ మీట్ అనేది అండర్లైన్ చేశారు. హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్స్ అండ్ సిమెంట్. ఇక్కడ బ్రిక్స్ అండ్ సిమెంట్ని అండర్లైన్ చేశారు. ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ చూడండి. సిమెంట్, బ్రిక్స్, వాటర్, ఊల్, హనీ, గోల్డ్, వుడ్, ఊల్, మీట్, ఇవన్నీ మెటీరియల్స్ అనమాట. దే ఆర్ ద నౌన్స్ విచ్ ఆర్ అండర్లైన్ అబోవ్ ఆర్ మేడప్ ఆఫ్
ఏ మెటల్ ఆర్ ఎ సబ్స్టెన్స్. ఒక మెటల్ లేదా సబ్స్టెన్స్ ద్వారా ఫార్మ్ అయితే అలాంటి టైప్ ఆఫ్ నౌన్స్‌ని మనం మెటీరియల్ నౌన్స్ అంటాము. మెటీరియల్ నౌన్స్‌కి ఇంకా అంటే ఇంకా క్లియర్ కట్ డెఫినిషన్ ఏంటంటే మెటీరియల్ నౌన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ ఆర్ ఎ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈస్ మేడ్. ఒక మెటీరియల్ లేదా ఒక మెటల్ లేదా ఒక సబ్స్టెన్స్ నుంచి ఏదైతే మనం థింగ్స్‌ని మేడ్ చేస్తామో వాటిని మెటీరియల్ నౌన్స్ అని అంటాము. ఇక్కడ బ్రిక్స్ అండ్ సిమెంట్ ఇవి రా మెటీరియల్స్ నుంచి మనం తయారు చేస్తాం. మీట్, మీట్ అనేది ఒక యానిమల్ నుంచి వస్తుంది మనకి. ఊల్ అనేది కూడా యానిమల్ నుంచే వస్తుంది. వాటర్ నేచర్ నుంచి వస్తుంది. నేచర్ నుంచి వచ్చిన రా మెటీరియల్స్ నుంచి వచ్చిన యానిమల్స్ నుంచి వస్తే వీటిని మనం మెటీరియల్ నౌన్స్ అని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్‌లో ఇచ్చి మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం గూడా ఉంటుంది. నెక్స్ట్ కింద యాక్టివిటీ 5 మెటీరియల్ నౌన్స్‌ని అండర్‌లైన్ చేయమన్నారు. సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెల్లరీ. సిల్వర్ అనేది మెటీరియల్ నౌనే. జ్యువెల్లరీ అనేది మెటీరియల్ నౌనే. ది హెన్ లేస్ ఎగ్స్. ఇక్కడ ఎగ్స్ అనేటివి మెటీరియల్ నౌన్స్. ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫర్ మై హెయిర్. ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది మెటీరియల్ నౌన్. ఐ గెట్ న్యూ క్లాత్స్ ఆన్ మై బర్త్‌డే. ఇక్కడ న్యూ క్లాత్స్ అనేటిది మెటీరియల్ నౌన్. డ్రింక్ మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ గుడ్ హెల్త్. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. మిల్క్ అనేది మెటీరియల్ నౌన్. మై సిస్టర్ లైక్స్ చీజ్ అనేది మెటీరియల్ నౌన్. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్‌స్ట్రక్షన్స్. ఐరన్ ఇది మెటల్ కాబట్టి మెటీరియల్ నౌన్ కింద వస్తుంది. మై ఫాదర్ హాజ్ ఎ మొబైల్ ఫోన్. ఇక్కడ మొబైల్ ఫోన్ అనేది మెటీరియల్ నౌన్ అనమాట. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ చూద్దాము. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఇక్కడ మనల్ని ఫుల్ స్టాప్, కామా, క్వెషన్ మార్క్, క్యాపిటలైజేషన్ ఇవన్నిటిని అబ్జర్వ్ చేయమని ఇచ్చారు. ఫుల్ స్టాప్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం? మనం థర్డ్ క్లాస్‌లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా! ఎవరైనా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ గురించి ఎవరైనా చదువుకోకుండా ఉంటే ఒక్కసారి మా వీడియోస్ అన్ని చూడండి. 3 వీడియోస్ ఉంటాయి థర్డ్ క్లాస్‌కి సంబంధించి. మొత్తం టెక్స్టువల్ గ్రామర్ అంతా కవర్ చేసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫుల్ స్టాప్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ మనం ఫుల్ స్టాప్ చూస్తాము. నెక్స్ట్ క్వెషన్ మార్క్. ఈ క్వెషన్ మార్క్ ఇది కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ దగ్గర చూస్తాము. క్యాపిటల్ స్టార్టింగ్. You may see me at the beginning of every sentence. I'm also the first letter of in the names of a people, place, days of a week, months, titles of a book, and when people use I to talk about themselves. ఇలాంటి చోట్ల మనం క్యాపిటలైజేషన్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ కామా. కామా ఏంటంటే 1 లేదా 2 ఐటెమ్స్ మోర్ దాన్ 2 ఐటెమ్స్ ఉన్నప్పుడు మనకి 1 ఐటెమ్ ఉంటే మెన్షన్ చేస్తాం. 2 ఐటెమ్స్ ఉంటే అండ్ యూజ్ చేస్తాం. మోర్ దాన్ 2 ఉంటే కామా యూజ్ చేస్తాం మనం. కామా యూజ్ చేసి సెపరేట్ చేస్తాము. అది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఇక్కడ ఫుల్ స్టాప్, కామా, క్వెషన్ మార్క్ చూద్దాం. ఫస్ట్ రాణి. రాణిలో క్యాపిటల్ ఆర్ ఉండాలి. రాణి కామా ఉండాలి. రాణి తర్వాత మేరీలో క్యాపిటల్ ఎం ఉండాలి. మేరీ తర్వాత కూడా కామా ఉండాలి. రాజేష్‌లో క్యాపిటల్ ఆర్ ఉండాలి. నెక్స్ట్ రాజేష్ తర్వాత భాష. భాష కూడా క్యాపిటల్ బి ఉండాలి. అండ్ రిహానా ఆర్ కూడా క్యాపిటల్ ఉండాలి రిహానాలో. ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. నెక్స్ట్ డోంట్ దగ్గర డి క్యాపిటల్ ఉండాలి. డోంట్ యూ గో టు స్కూల్. స్కూల్ పక్కన క్వెషన్ మార్క్ ఉండాలి. ఆస్క్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ కామా ఫుల్ స్టాప్ పెట్టాలి ఓల్డ్ మ్యాన్ తర్వాత. నెక్స్ట్ టుడే ఈ సండే. టుడే టీ క్యాపిటల్ ఉండాలి. సండేలో ఎస్ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ సండేలో కూడా సండే. టుడే ఈ సండే. ఫస్ట్ సండే పక్కన కామా ఉండాలి. సెకండ్ టైం సండే వచ్చింది కదా అది కూడా క్యాపిటల్ ఎస్ ఉండాలి. సండే ఇస్ అ హాలిడే. దే సెడ్ ఫుల్ స్టాప్. ఇది. నెక్స్ట్ ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. ఈ కన్వర్జేషన్స్ కూడా. ఇక్కడ చూడండి. మేకింగ్ ఎ రిక్వెస్ట్ యూజింగ్ మే అండ్ కెన్ అండ్ మే. కెన్ వి స్టే హియర్ టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్. యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్ రైనింగ్. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్లో అంటే ఇక్కడ కెన్, మే అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే రిక్వెస్ట్ కోసం. ఇక్కడ కెన్ అనేది రిక్వెస్ట్ అంటే టేకింగ్ పర్మిషన్ కోసం యూజ్ చేస్తున్నాం ఇక్కడ.
ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్? నేను నీ పెన్సిల్ తీసుకోవచ్చా? ఐ మీన్ నువ్వు ఆస్కింగ్ పర్మిషన్ అడిగేటప్పుడు కెన్ యూజ్ చేస్తున్నాం. యెస్ యూ క్యాన్ అని చెప్పాలి. సేమ్ కెన్ ఐ టేక్ యువర్ పెన్? నో యూ కాంట్. ఇన్ కేస్ ఇవ్వదలుచుకోకపోతే. మే ఐ హ్యావ్ వాటర్? యెస్ యూ మే. ఇక్కడ మే అండ్ కెన్ ఎక్కడ యూజ్ చేస్తున్నామో మీరు చూడండి. కెన్ అనేది సేమ్ ఏజ్ పియర్ గ్రూప్స్ దగ్గర కెన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఎల్డర్స్ దగ్గర మే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆ పర్సన్ ఐ మీన్ ఆ అబ్బాయి మేడంని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎల్డర్స్ దగ్గర మనం మే యూజ్ చేస్తున్నాం. సేమ్ పియర్ గ్రూప్ దగ్గర మనం కెన్ యూజ్ చేస్తున్నాం. సో కెన్ ఎక్కడ యూజ్ చేయాలి, మే ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఒక మైనర్ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. కెన్ అనేది పియర్ గ్రూప్స్ దగ్గర యూజ్ చేస్తారు. మే అనేది మనకన్నా ఎల్డర్ పర్సన్స్ పెద్దవాళ్ళ దగ్గర యూజ్ చేస్తారు. కెన్ అండ్ మే అనేది ఎప్పుడు పర్మిషన్స్‌ని అడగడానికి మాత్రమే యూజ్ చేస్తారు. టు గివ్ పర్మిషన్ ఇన్ కేస్ మనం పర్మిషన్‌ని ఇవ్వడానికి ఒప్పుకుంటే యెస్ యూ కెన్, యెస్ యూ మే అంటాం. లేదు పర్మిషన్‌ని తిరస్కరిస్తే అంటే రిఫ్యూజ్ చేస్తే నో యూ కాంట్ అని యూజ్ చేస్తామనమాట. ఇక్కడ ఒక రోల్ ప్లే ఉంది. పిల్లలతో ఆడిస్తే ఇంకా బావుంటుంది. ఎక్కడ కెన్ యూజ్ చేస్తున్నాం, ఎక్కడ మే యూజ్ చేస్తున్నామని. టంగ్ ట్విస్టర్స్ బేసిక్‌గా లాంగ్వేజ్ యొక్క ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, లాంగ్వేజ్ యొక్క ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ టంగ్ ట్విస్టర్స్. ఇక్కడ ఒక లాంగ్వేజ్ గేమ్ ఇచ్చారు. అది పిల్లల చేత ఆడించాలి. నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్. మేజర్ ధ్యాన్ చంద్. ఈ లెసన్‌లో గ్లాసరీ వచ్చేసరికి విక్టరీ అంటే విజయం, సక్సెస్ లేదా విన్ అనే అర్థం. డెఫీట్ అంటే ఓడిపోవడం, లాస్ట్. పోస్ట్‌పోన్ అంటే వాయిదా పడడం. పుట్ ఆఫ్ టు అ లేటర్ టైమ్. పౌన్స్డ్ అంటే జంప్డ్ అనే అర్థం. ఈ పౌన్స్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కొత్త వర్డ్‌గా ఉంది. గోల్ అంటే మామూలుగా మన ఫుట్‌బాల్ గేమ్‌లో బాల్‌ని హిట్ చేస్తాం కదా! దాన్ని గోల్ అంటారు. ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇంటు ద గోల్ పోస్ట్. నెక్స్ట్ బేర్ ఫుట్ అంటే ఉట్టి కాళ్ళతో. వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫుట్. ఇక్కడ పౌన్స్డ్, జంప్డ్ ఇదొక్క వర్డ్ కొంచెం గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నీ మనకు తెలిసిన వర్డ్సే. నెక్స్ట్ వొకాబులరీ చూడండి. ఇక్కడ అబౌట్ 40,000 పీపుల్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ విమెన్ హ్యాడ్ గ్యాదర్డ్. ఇక్కడ మెన్ అండ్ విమెన్‌ని అండర్‌లైన్ చేశారు. ద వర్డ్స్ మెన్ అండ్ వుమెన్ ఆర్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాన్ అండ్ వుమెన్. It is clearly observed that plural forms men and women are formed with a change in vowel letters. ఇక్కడ మ్యాన్‌కి మ్యాన్, మెన్, వుమెన్ అనేటివి ప్లూరల్ వర్డ్స్. ఇక్కడ మెన్‌లో ఈ బదులు మనం ఏ యూజ్ చేస్తున్నాం. మ్యాన్. విమెన్‌లో WOMEN బదులు MAN. ఇవి ఏ వస్తే అవి సింగులర్. వచ్చినాయి కాబట్టి అవి ప్లూరల్ వర్డ్స్. ఇక్కడ ఓన్లీ వొవెల్ చేంజ్ చేయడం వల్ల సింగులర్ ప్లూరల్‌గా అయింది. ఫస్ట్ యూనిట్‌లో యాడింగ్ ఈఎస్, ఐఈఎస్ యాడ్ చేయడం వల్ల సింగులర్స్ ప్లూరల్‌గా మారినాయి. ఇక్కడ ఈ వొవెల్స్‌ని చేంజ్ చేయడం వల్ల ఒక వొవెల్ తీసేసి ఇంకో వొవెల్ పెట్టడం వల్ల సింగులర్స్ కాస్త ప్లూరల్స్‌గా మారిపోతున్నాయి. అలాంటివి కొన్ని చూద్దాం. ఫూట్. ఇక్కడ వొవెల్స్ OO ఉన్నాయి. ఫీట్ దాని యొక్క ప్లూరల్ ఫార్మ్ ఫీట్ EE ఉన్నాయి. సేమ్ వుమెన్, విమెన్. గూస్, గీస్. మౌస్, మైస్. ఇవి తెలియని వాళ్ళు కొంచెం స్పెల్లింగ్స్‌తో సహా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఇచ్చారు. గూస్, గీస్, మ్యాన్, మెన్. ఇక్కడ సర్కిల్ చేయమన్నారు. అంటే అక్కడ గూస్ అనేది ఒక్కటే ఉంది కాబట్టి ఫస్ట్ గూసే సర్కిల్ చేయాలి. ఇక్కడ మెన్ ప్లూరల్ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫుట్. ఇక్కడ టూత్ ఒక్కటే ఉంది. వుమెన్, MAN ఒక్కరే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ లైస్ చాలా పేలున్నాయి. లైస్ అంటే పేలు అనే అర్థం. లవ్స్ అంటే ఒకటి, లైస్ అంటే చాలా. ఇది కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాటిల్లో ఒక దిక్కున రాసుకొని నేర్చుకోండి. ఫీట్. అక్కడ ఫూట్ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాన్ ఒక్కరే ఉన్నారు. టీత్. ఇక్కడ చాలా పళ్ళు కనిపిస్తున్నాయి కాబట్టి టీత్ సెకండ్‌ది. ఇక్కడ ఒకటే కనిపిస్తుంది కాబట్టి లవ్స్. ఇక్కడ చాలామంది విమెన్ కనిపించారు కాబట్టి విమెన్, MEN విమెన్. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి గీస్. GEES. గీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు చూడండి. ఐ బ్రష్ మై
టీత్స్ ఇన్ ద మార్నింగ్. ఒక టీత్‌ని ఒక పంటిని కాదు అన్నీ 32 పళ్ళని బ్రష్ చేసుకుంటాం కాబట్టి టీత్. టీఈఈటీహెచ్. నెక్స్ట్ క్యాట్స్ లైక్ టు చేస్ మైస్. మౌస్ యొక్క ప్లూరల్ ఫామ్ మైస్. ఎంఐసిఈ. మై బ్రదర్ ఈజ్ 6 feet 3 inches టాల్. ఫుట్ అంటే ఒక అడుగు, ఫీట్ అంటే అడుగులు అని అర్థం. FEET. నెక్స్ట్ వి సా ఏ ఫ్లాక్ ఆఫ్ గీస్. ఫ్లాక్ ఆఫ్ గీస్ అంటే ఒక గుంపు. గీస్ GEESE గీస్ ఇన్ ద లేక్. ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ ఇవి అండర్లైన్ చేయమన్నారు, అది అవసరం లేదు మనకి. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఇక్కడ హీ, దే ఇలాంటి వర్డ్స్ని అండర్లైన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఎ ఫేమస్ హాకీ ప్లేయర్. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఫస్ట్ సెంటెన్స్లో ఏంటంటే ఆయన పేరు క్లియర్గా మెన్షన్ చేశారు. సెకండ్ సెంటెన్స్లో ఆయన పేరుని రిపీట్ చేయకుండా హీ అనేది యూజ్ చేశాను. అంటే పేరుని రిపీట్ చేయకుండా పేరుకు బదులుగా వాడారు ఇక్కడ హీ అనేది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద జర్మన్ ప్లేయర్స్ వర్ రెడీ టు ప్లే విత్ ద ఇండియన్ టీమ్. దే వర్ ద హోస్ట్ ఆఫ్ ఒలింపిక్స్ అండ్ దే వర్ షూర్ ఆఫ్ దర్ విక్టరీ. ఇక్కడ జర్మన్ ప్లేయర్స్ వాళ్ళకు ఒక గ్యాంగ్, ఒక టీమ్. వాళ్ళని ఫస్ట్ సెంటెన్స్లో జర్మన్ ప్లేయర్స్ అని యూజ్ చేశారు. సెకండ్ సెంటెన్స్లో దే అని రిఫర్ చేశారు. థర్డ్ సెంటెన్స్లో దే అని ఇండికేట్ చేశారు. ఇక్కడ ఒకసారి మాత్రమే వాళ్ళ జర్మన్ ప్లేయర్స్ అని ఇండికేట్ చేశారు. సెకండ్ టైం ప్రతిసారి ఇండికేట్ చేసేటప్పుడు దే అనే యూజ్ చేశారు. సో ఇక్కడ పేరుకి బదులుగా హీ అని యూజ్ చేశారు, పేరుకు బదులుగా దే అని యూజ్ చేశారు. ఇక్కడ హీ లేదా దే వీటిని ప్రొనౌన్స్ అని అంటారు. నౌన్స్కి బదులుగా వాడుతున్నారు, నౌన్స్ని ఇండికేట్ చేయడానికి వాడుతున్నారు కాబట్టి వీటిని ప్రొనౌన్స్ అని అంటారు. ప్రొనౌన్ అంటే ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్. ఒక నౌన్ లేదా నౌన్ ఫ్రేజ్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని మనం ప్రొనౌన్స్ అని అంటారు. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. రాణి ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ అ గుడ్ గర్ల్. రాణి ఫస్ట్ టైం మెన్షన్ చేసేటప్పుడు రాణి అని పేరు పెట్టాం, కానీ సెకండ్ టైం రాణి అని యూజ్ చేయట్లేదు, మనం షీ అని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్. శ్యామ్ వాజ్ ప్లేయింగ్ ఫుట్బాల్. శ్యామ్ ఫుట్బాల్ ఆడుతున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ అ ఫుట్బాల్. శ్యామ్ బదులు హీ పెట్టాం మనం. నెక్స్ట్ కమల, విమల, అను. ఇక్కడ మోర్ దాన్ 1 person ఉన్నారు కాబట్టి దే యూజ్ చేస్తున్నాం. దే ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ గణేష్ అండ్ ఐ వెంట్ టు ద మూవీ. ఇక్కడ 2 persons ఉన్నారు కాబట్టి వి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ హీ, షీ, దే, వి ఇవన్నీ ప్రొనౌన్స్ కింద వస్తాయి. ఇక్కడ ప్రొనౌన్స్ ఇక్కడ పక్కన బెలూన్స్ చూడండి. హీ, షీ, యూ, ఐ, దే, ఇట్, వి ఇవన్నీ ప్రొనౌన్స్ అనమాట. కింద ప్రొనౌన్స్ని సర్కిల్ చేయమన్నారు. ఫస్ట్ సెట్లో షీ, లత, గీత. షీ అనేది ప్రొనౌన్. సెకండ్ సెట్లో రాము, రాకేష్, హి అనేది ప్రొనౌన్. థర్డ్ సెట్లో బ్యాట్, ఇట్, బాల్. ఇట్ అనేది ప్రొనౌన్. ఫోర్త్ సెట్లో దే, పీపుల్, ప్లేయర్స్. దే అనేది ప్రొనౌన్. ఇక్కడ పైన కొన్ని హింట్ వర్డ్స్ ఇచ్చారు, కింద ఏ హింట్ వర్డ్ దేనికి సూట్ అయితే రాయమన్నారు. ది బటర్ఫ్లై వాజ్ ప్రెట్టి. ఇట్ వాజ్ ప్రెట్టి. నెక్స్ట్ రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు కాబట్టి దే ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ద జిరాఫ్ ఈజ్ టాల్. ఇట్ ఈస్ టాల్. ది ఫైర్ మ్యాన్ పుట్ ఆఫ్ ద ఫైర్. హీ పుట్ ఆఫ్ ది ఫైర్. జ్యోతి ఈజ్ ఎ నర్స్. షీ ఈజ్ ఎ నర్స్. రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్. వీ వెంట్ టు ద పార్క్. ఎప్పుడైనా ఇద్దరు గురించి చెప్పాల్సి వస్తున్నప్పుడు, నీ గురించి నీ ఫ్రెండ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ నీ ఫ్రెండ్ని పేరు యూజ్ చేసిన తర్వాత నిన్ను నువ్వు యూజ్ చేసుకోవాలి. లేదంటే ఐ అండ్ రాజు వెంట్ టు ద పార్క్ అని ఇస్తారు, అది సెంటెన్స్ రాంగ్ అనమాట. ఎప్పుడైనా సరే సెకండ్ పర్సన్ ఫాలో అప్ చేసిన తర్వాత ఫస్ట్ పర్సన్ని యూజ్ చేయాలన్నమాట. రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్ ఇది సెంటెన్స్ ఎర్రర్లో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ రైటింగ్ చూద్దాము, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ ఒక పోయం ఇచ్చారు, ద కిటన్ ఎట్ అ ప్లే. ఇది రాసింది విలియం వర్డ్స్వర్త్. ప్లే వర్డ్స్ ఉంటాయి కదా, నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే ప్లే వర్డ్స్. ద కిటన్ ఎట్ ద ప్లే లాస్ట్లో ప్లే ఉంటుంది. విలియం వర్డ్స్వర్త్లో వర్డ్స్, ప్లే వర్డ్స్. ప్లేయింగ్ కార్డ్స్ అంటారు ప్లే వర్డ్స్, అంటే వర్డ్ గేమ్స్ ఉంటాయి కదా, ప్లే వర్డ్స్ని అలా గుర్తుపెట్టుకున్నాను. ఇంకా ఈ విలియం వర్డ్స్వర్త్ గురించి
కొన్ని పోయెట్ గురించి ఇచ్చారు మనకి. ఆయన రాసిన కొన్ని మేజర్ నోటబుల్ వర్క్స్ చూద్దాము. 'లిరికల్ బెలాడ్స్', 'సీమన్ లీ', 'వి ఆర్ 7', 'లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్స్'. ఈ పోయెట్స్ అన్నిటిని గురించి ఒక వీడియో చేద్దాము. ఏ క్లాస్‌కి ఆ క్లాసు సెపరేట్‌గా వీడియో చేసి పెడతాను. అది. గ్లాసరీ చూద్దాం. స్పోర్టింగ్ అంటే ప్లేయింగ్ అని అర్థం. నెక్స్ట్ విథర్డ్ అంటే డ్రైడ్ ఎండిపోవడం. క్రౌచెస్ అంటే లోవర్స్ ద బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బెంట్. ఇప్పుడు జిమ్‌లో చేస్తారు కదా క్రౌచెస్ అలాంటివి. ఫ్రాస్టీ అంటే బాగా మంచు కురవడం అని అర్థం. వెరీ కోల్డ్ విత్ ఎ థిన్ లేయర్ ఆఫ్ వైట్ ఐస్. నెక్స్ట్ డార్ట్ అంటే క్వైట్ మూమెంట్, చాలా నిశ్శబ్దంగా కదలడాన్ని డార్ట్ అంటారు. ప్రే అంటే ఫుడ్. A bird or animal killed by another animal for food is called prey. ఇక్కడ మనకి సార్టింగ్, ప్లేయింగ్, స్పోర్టింగ్, ప్లేయింగ్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వితౌట్ డ్రైడ్ ఈ సెకండ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రోస్టీ కూడా తెలుసు. డార్ట్ అంటే క్విక్ మూమెంట్. ఇదొకటి ఈ సెకండ్ది అండ్ ఫిఫ్త్ది ఆ రెండు కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.